భాగంగా మరి ఈరోజు మన కృష్ణా జిల్లాలో హెడ్ క్వార్టర్ నందు మా డిస్పెన్సరీలో ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా రెడ్ క్రాస్ వారు మరి గవర్నమెంట్ తరపున డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మా 5 డిపోల నుంచి అంటే అమినిగడ్డ, గుడివాడ, బందరు, అలాగే ఉయ్యూరు, గన్నవరం నుంచి వివిధ డ్రైవర్లు, కండక్టర్లు, అలాగే గ్యారేజ్ స్టాఫ్, మరి అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది కూడా మరి ఎంతో మంచి హృదయంతో మరి రక్తదానం మహాదానం ప్రాణదానంతో సమానం కాబట్టి మరి వారు చాలా బ్రాడ్ వ్యూతో తీసుకుని ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి రక్తాన్ని దానం చేయడం అనేది జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అధికారి గారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 5 డిపోలకు సంబంధించినటువంటి డ్రైవర్, కండక్టర్లు, అదేవిధంగా సిబ్బంది అందరితో కూడా రక్తదానం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాల సందర్భంగా అనేక మంది రక్తం కొరతతోటి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి ప్రెగ్నెంట్ లేడీకి కానివ్వండి, ఇంకా ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి కానివ్వండి, తలసేమియా రోగులకు కానివ్వండి, అనేక సందర్భాల్లో రక్తం అనేది అవసరం. మరి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా దేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా రక్తాన్ని తయారు చేసే పరిస్థితే లేదు. తప్పనిసరిగా ఒక వ్యక్తి నుంచి తీసే మరొకరికి దానం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి కనీసం 2 సార్లు రక్తదానం చేస్తే అవసరాల మేరకు అందరి యొక్క ప్రాణాలను రక్షించే పరిస్థితి ఉంటుంది. నేషనల్ ఆర్టీఏ వీక్ సందర్భంగా ఈరోజు ఇక్కడ రక్తదానం జరుగుతుంది. ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇచ్చే రక్తదానం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. చాలా కేసెస్లో లైక్ యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, చైల్డ్ బర్త్ కేసెస్ కావచ్చు, లేబర్ టైంలో, కాన్పప్పుడు, ఇలాంటి సందర్భాల్లో రక్తం చాలా అవసరం అవుతుంది. కొంతమందికి రక్తం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకు ఒక ప్యాకెట్ రక్తం ఎక్కించినా వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. సో కొంతమందికి యాంటీకోయాగులెంట్స్ అంటే రక్తం గడ్డగట్టకపోవడం అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఒక ప్యాకెట్ ఇలా గడ్డగట్టే రక్తం ఎక్కించినా వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. సో ఇలాంటివన్నీ రక్తం మీరిచ్చే రక్తదానం వల్లే మాకు వస్తాయి. రక్తాన్ని మనం సృష్టించలేము. సో ప్లీజ్ డొనేట్, ఎవ్రీవన్ డొనేట్ బ్లడ్. అండ్ ఆన్ దిస్ అకేషన్ వీ అప్రిషియేట్ అండ్ అప్లాడ్ our RTC members for giving us this chance to collect the blood. 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా యావత్ భారతదేశం, అట్లాగే ఆంధ్ర రాష్ట్రం అంతటా, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపోల్లోని, అన్ని రీజన్లోని కూడా, ముఖ్యంగా అన్ని రీజన్లోని కూడా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రెడ్ క్రాస్ వారు మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో, అలాగే మా ఆర్టీసీ డిస్పెన్సరీ యంత్రాంగం అందరితో కూడా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, అన్ని దానముల కన్నా రక్తదానము మిన్న అన్నట్టుగా. ఎందుకంటే ఆపదలో ఒక ప్రాణదానం చేయాలంటే రక్తదానం వల్ల అది సాకారం అవుతుంది. మనకు నిత్యం కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్లో అనేకమైనటువంటి ఘటనలు ఎన్నో చూస్తూ ఉంటుంటాం. దీంట్లో అందుబాటులో సరైన రక్తం సరైన సమయంలో సరైన రీతిలో సమయానికి అందుబాటులో లేక ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనకు ఎంతో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రక్తదానం వల్ల కొంతమంది కన్నా అంటే ఆర్టీసీ యొక్క నైతిక బాధ్యతగా వహించి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 100 మంది దీనిలో స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంటాం. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అందరూ కూడా ఎంతో స్వచ్ఛందంగా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే దీన్ని స్ఫూర్తి పొంది ప్రతి ఒక్కరు కూడా తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని ఇంకొక ప్రాణాన్ని కాపాడదాం. అవసరమైన సమయంలో ఆసన్న హస్తంలాగా, ఆపద్బాంధవులాగా, ఒక ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుళ్లాగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వచ్ఛందంగా ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ పాల్గొన్న 50 మందికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.